గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని బలపరచడానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు బుధవారం జనగామ మండలంలోని గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ యువతకు, విద్యావంతులకు ప్రాధాన్యతనిస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యా, ఉపాధి, అభివృద్ధి రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందని, రాష్ట్రంలో కూడా బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు అర్హత గల అభ్యర్థిని ఎన్నుకోవడం చాలా ముఖ్యమని, బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలోని యువతకు, ఉద్యోగస్తులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది. వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చింది. ఒక ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు కాదు కదా, కనీసం 2000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నెలకి 4000 చొప్పున డిగ్రీ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేట్కి కూడా 4000 రూపాయలు ఇస్తామన్నారు. తర్వాత చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇవాళ మన పిల్లలందరూ కూడా డిగ్రీ, బీటెక్ చేసే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీల వాళ్ళు గవర్నమెంట్ చుట్టూ చెప్పులు అరిగేటట్టుగా తిరుగుతూ ఉన్నారు. అంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. అది పోగా ఇవాళ మీరంతా కూడా విద్యావంతులు, మేధావులు, మీ అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గ్రాడ్యుయేట్ ఎన్నికలంటేనే మనం ప్రశ్నించే గొంతుని పెద్దల సభకి పంపించాలి. ఇవాళ ఒకవేళ నిజంగానే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు అయిందంటే ఆ గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఆయనకు ఆ పార్టీకి ఒక కార్యకర్తలాగా ఉంటాడు తప్ప మీ గొంతుకై అక్కడ మీ సమస్యల మీద కొట్లాడతాడా ఒకసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గతంలో మీరు చూసుకుంటే గౌరవ భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఉపాధ్యాయుల కోసం, గ్రాడ్యుయేట్స్ కోసం ఎంత కొట్లాడిండో మీ అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా గ్రాడ్యుయేట్స్ కోసం, ఉపాధ్యాయుల కోసం జైలుకు పోయింది, మీ యొక్క హక్కుల కోసం. ఇవాళ ప్రశ్నించే గొంతుకగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి మీరు ఓటేసి గెలిపించినట్టయిందంటే 100కు 100% ఇవాళ మీ గొంతుకై పెద్దల సభలో మీకున్నటువంటి సమస్యల కోసం కొట్లాడతారు. అవసరమైతే జైలుకు పోవడానికైనా మనం గెలిపించేటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పనిచేస్తారని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ అందరికీ చెప్పినట్టుగా మీకు చెప్పలేం, ఎందుకంటే మీరు మేధావులు, ఉన్నతమైనటువంటి విద్యావంతులు, మీకోసం కొట్లాడేటువంటి వ్యక్తిని పెద్దల సభకి పంపించాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ గూడబోయిన భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలక్షన్ ప్రచారంలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రామగుండం ఇన్ఛార్జ్ మచ్చ విశ్వాస్, రాదండి శ్రీనాథ్, గుండబోయిన సంతోష్, బియ్యాల మహేందర్, జక్కుల ప్రవీణ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.